ఒక రూపాయి ఉందండి. నా రూపాయిని మీకిచ్చాను. మీ రూపాయిని నేను తీసుకున్నాను. మీ దగ్గర ఎన్ని రూపాయలుంటాయి? ఒక రూపాయి ఉంటది. నా దగ్గర ఎన్ని రూపాయలంటే ఒక రూపాయి ఉంటది. మీ దగ్గర ఒక నాలెడ్జ్ ఉంది. నా దగ్గర నాలెడ్జ్ ఉంది. నా నాలెడ్జ్ మీకిచ్చాను. మీ నాలెడ్జ్ నాకిచ్చారు. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని నాలెడ్జ్‌లుంటాయి? ఒకటా? మీ నాలెడ్జే ఉంటదా? మీ నాలెడ్జ్ ఉంటుంది. నేనిచ్చిన నాలెడ్జ్ కూడా ఉంటుంది. నా దగ్గర ఎన్ని నాలెడ్జ్‌లుంటది? ఒకటా? కాదే. నా నాలెడ్జ్ నా దగ్గర ఉంది. మీరిచ్చిన నాలెడ్జ్ కూడా నాకు ఉంది. అంటే అర్థం ఏంటంటే లక్ష్మి రూ. 100 ఉంటే రూ. 100ని రూ. 10, రూ. 10, రూ. 10 చొప్పున 10 మందికి ఇస్తే నీ దగ్గర జీరో అయిపోయింది. ఒకరి దగ్గరకి ఒకసారి 10 అయిపోయింది. డబ్బు వస్తుంది పోతుందండి. డబ్బు వస్తుంది పోతుందండి. అంతేగాని లక్ష్మీదేవి అంటే సంచలన లక్ష్మి అంటారు. చూడండి, ఒక లక్ష్మీదేవి ఉంటుంది, అటొక్కటో ఐరావతి ఇంకోటి కట్టేసి ఉంటుంది అనమాట. కుదురు తక్కువ లక్ష్మి అంట. డబ్బు ఒకరి దగ్గర సంచలన లక్ష్మి ఎక్కడ నిలకడగా ఉండదండి. డబ్బు ఇచ్చే కోల్ది తరిగిపోతుంది. మరి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, గురువు ఇచ్చే కొలది ఇంకా టాలెంటెడ్ అవుతాడు. తీసుకున్న శిష్యులందరూ కూడా టాలెంటెడ్ అవుతారు. వాళ్ళు ఎవరికైనా ఇస్తే ఇంకా వీళ్ళు టాలెంట్ అవుతారు, వాళ్ళు కూడా టాలెంటెడ్ అవుతారు. ఇక్కడ అర్థం ఏంటి? విద్య అనేది ఇచ్చే కొలది పెరుగుతుంది, డబ్బు అనేది ఇచ్చే కొలది తరుగుతుంది. ఇక్కడ అర్థం ఏంటంటే నువ్వు లక్ష్మే కావాలని కోరుకుంటే నువ్వు అంబానీ అవ్వచ్చు. నీ దగ్గర సరస్వతి రాదండి, అలిగి కూర్చుంటుంది. లేదనుకుంటే సంగీతం వాయించుకోవడం, సరస్వతి అలగదు, సంగీతం వాయించుకుంటూ కూర్చుంటుంది. ఓకే, వాడికి డబ్బు అంటే ఇష్టం, డబ్బు వెళ్ళిపోయిందని చెప్పేసి. కానీ మన్మోహన్ సింగ్ దగ్గర డబ్బు లేదు, పివి నరసింహ దగ్గర డబ్బు లేదు, ఎంతోమంది ప్రముఖుల దగ్గర డబ్బు లేదు. వాళ్ళు అబ్దుల్ కలాం లాగా చదువులు సరస్వతిగా, విద్యా విశారదగా ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేశారంటే విద్య మీద కాన్సన్ట్రేట్ చేశారండి. నువ్వు లక్ష్మి కావాలంటే ఒక లక్ష్మి మాత్రం వచ్చింది. నువ్వు చదువు కావాలంటే చదువు ప్లస్ లక్ష్మి వస్తుందండి. ఎందుకంటే చదువుల సరస్వతికి ఆటోమేటిక్గా సరస్వతి ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. నాకు ఇంపార్టెన్స్ లేదని చెప్పేసి లక్ష్మికి కుళ్ళు వచ్చేసి సరస్వతి పుత్రుల దగ్గరికి ఆటోమేటిక్గా ఏ ప్రయత్నం లేకుండా లక్ష్మి వచ్చి కూర్చుంటుందండి. లక్ష్మే కావాలంటే ఒకే లక్ష్మి వస్తుంది, సరస్వతి రాదు. చదువు కావాలనుకుంటే చదువు ఉన్న వాళ్ళందరికీ కూడా, చదువు కొనుక్కున్న వాళ్ళు కదా, చదువు ఉన్న వాళ్ళందరికీ లక్ష్మికి జలసి వచ్చి చదువు ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి నా ప్రతాపం చూసుకోండి అని చెప్పేసి డబ్బున్నవాడుగా మారుతుంది. సో 1 1 అంటే 2 అనే కాలం పోయిందండి. 1 1 అంటే 11 అయింది. 2 నాలెడ్జ్లు కలిపితే విస్ఫోటమైన నాలెడ్జ్ వస్తుందండి. ద కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీస్ బతికి సినర్జీ అంటారు. సరస్వతి పుత్రులకి లక్ష్మీ కటాక్షం వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,